రాత్రి ఫుల్ వర్షం అండి. నైట్ అయితే నిన్న 10-9 కాడ నుంచి మొదలైంది వర్షం. చినుకులు వచ్చినాయి. తర్వాత 1 కాడ నుంచి మళ్ళీ ఫుల్ వర్షం. మళ్ళీ అంటే నైట్ మొత్తం దాదాపు 12-14 గంటలు అయితే వర్షం పడింది. నైట్ ఫుల్ వర్షం అండి. ఇక్కడ గుట్టు ఉంది, పెద్ద కొండ ఉంది. ఆ కొండ మధ్య రాత్రి రాళ్ళు పడ్డాయి. చూపిస్తానండి, చూడండి ఒకసారి. ఈ పైన కనబడే కొండ అండి, మంచుతో కప్పబడింది. అందుకనే పైన సరిగా కొండ కనబడలేదు. అక్కడి నుంచి పడ్డాయండి రాళ్ళు మొత్తం. రాత్ర ఎలా రాళ్ళు పడ్డాయో చూడండి. ఈ రాళ్ళు అతి భయంకరంగా ఉన్నాయండి. రాళ్ళు అయితే ఏమో ఘోరంగా పడ్డాయండి. రాళ్ళు అయితే కొండ మీద నుంచి రాత్ర. ఈ రాళ్ళు చూడండి ఒకసారి. ఇక్కడ మాత్రం చాలా డేంజర్ ప్లేస్ ఇది, చాలా డేంజర్ ప్లేస్ ఇది. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం పైన చూసుకుంటూ రావాలి. చూసారా ఎంతెంత పెద్ద రాళ్ళు కూలి పడ్డాయో? అక్కడ చూడండి ఒకసారి, ఎంత పెద్ద లొంత పడిందో అక్కడ. ఈ ప్రదేశానికి వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ మాత్రం టైం స్పెండ్ చేయకూడదు. ఇలాంటి ఏరియాలలో మాత్రం అస్సలు ఆగకూడదు. ఎందుకంటే ఇక్కడ నుంచి రాళ్ళు పడే ప్రమాదాలు ఆల్రెడీ పడుతున్నాయి కాబట్టి, పడ్డాయి కాబట్టి చూస్తున్నారు కదా. చూడండి ఒకసారి రాళ్ళు ఎలా పడ్డాయో చూస్తున్నారా? ఎంత దారుణంగా మొత్తం అసలు పైన ఆ కొండ మించి పడ్డాయండి. అసలు ఈ ఏరియాలో నడవాలంటే భయం అవుతుంది. చూడండి రాళ్ళైతే చూడండి మీరు ఎంత భయంకరంగా పడ్డాయో. ఇలాంటి ప్రదేశాలలో మాత్రం ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడ ఇలాంటి ప్రదేశాలు మాత్రం ఆగకండి. చాలా డేంజర్ ప్లేస్ ఇది, చాలా డేంజర్ అయిన ప్రదేశం ఇది. చూడండి ఎలా కూలిపడ్డాయో. ఇక్కడి నుంచి వెళుతుంటే ఆయాసం వచ్చేస్తుంది. చూసారా రాళ్ళు ఎలా కూలిపడ్డాయి? అమ్మ ఎంత పెద్ద పెద్ద రాళ్ళు కూలిపడ్డాయి. చాలా డేంజర్. తొందరగా వెళ్ళిపోదామంటే మొత్తం రాళ్ళల్లో నడవలేని పరిస్థితి ఏర్పడింది. బాబా గుర్రాలు అయితే ఎలా వెళ్తున్నాయి చూడండి రాళ్ళు. బొబ్బ అయ్యయ్యో వామ్మ, చూడండి ఎంత భయంకరంగా పడ్డాయి రాళ్ళు అయితే. అమ్మమ్మమ్మ, ఇక్కడ కూడా చూడండి పైకి ఎక్కేటప్పుడు. ఇది పైకి ఎక్కేదండి, ఇది కింది మెట్లు, ఇది పై మెట్లు అండి. రాళ్ళు చూడండి ఎంత టూ మచ్, ఎంత భయంకరంగా పడ్డాయి. చూస్తున్నారా బాబా ఎంత భయంకరంగా పడ్డాయండి. ఎవరైనా మాత్రం భక్తులు వస్తే మాత్రం ఇలాంటి కేదార్నాథ్ యాత్రకు వచ్చేటప్పుడు ఎవరైనా భక్తులైనా సరే ఇలాంటి ప్రదేశాలలో మాత్రం స్టే చేయకండి. చాలా ప్రమాదకరమైన ప్రదేశం ఇది. మొత్తం చూపిస్తా చూడండి. బాబా గుర్రాల కాళ్ళు చూడండి ఒకసారి. గుర్రం కాలు అయితే బెనికింది అనుకుంటా. చూడండి పాపం గుర్రం కాలు అయితే మొత్తం బెనికింది. అయ్యో చూడండి, నా గుండె తరుక్కుపోతుంది వీటి బాధ చూడలేక. ఈ ముండా కొడుకులకు డబ్బులు మాత్రమే కావాలి, వాటి ప్రాణంతో పని లేదు వీళ్ళకి. నా కోపం వస్తుందండి, అందుకు బూతు పడాల్సి వస్తుందండి. భక్తులారా, ఇండియా నుంచి కేదార్నాథ్ యాత్రకి ఎవరైనా వచ్చేటోళ్ళు అయితే ఇలాంటి ప్రదేశాల్లో మాత్రం జాగ్రత్తగా మాత్రం ఉండండి. ప్లీజ్ దయచేసి మాత్రం ఇలాంటి ప్రదేశాల్లో మాత్రం ఉండకండి. చాలా భయంకరమైన ప్రదేశం ఇది. ఎందుకంటే నేను చెప్పేది మంచిగా ఆచితూచి చూసి అడిగేయాలండి. ఈ డోలాలో ఎక్కించుకొని పోతారు చూడండి రాళ్లలో కూడా. వీళ్ళు ఇలా కష్టపడితే ఏం పర్లేదు, మనుషులు కష్టపడితే పర్లేదు. కానీ ఇక్కడ గుర్రాల సవారీ చేసేవాళ్ళండి అందరూ నేపాలీస్ అండి. ఎక్కువ శాతం నేపాలీ వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు నేపాలీ వాళ్ళండి ఇక్కడ గుర్రం సవారీ చేసేవాళ్ళు. వీళ్ళు అందరు నేపాలీ వాళ్ళే, చాలా వరకు వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అయ్యో అమ్మమ్మమ్మమ్మో, అయ్యయ్యో అయ్యో, నాకు జీవాలకి ఏమైనా ఇలా బాధ కలిగితే తట్టుకోలేనండి. భక్తుల బాధ చూడండి, వాళ్ళ ఇబ్బందులు చూడండి, వాళ్ళ కష్టాలు చూడండి. ఈ రాళ్లల్లో నడుచుకుంటూ ఎలా వస్తున్నారు చూడండి. అక్కడ ముందర మొత్తం జామ్ అయిందండి. మళ్ళీ ఏమన్నా అక్కడ ఏమన్నా కూలిందా రాలిందా అర్థం కావట్లేదు. అక్కడ పోయి చూపిస్తారండి. మరి అక్కడ ఏమైనా రాళ్ళు పడ్డా మొత్తం అక్కడ స్టక్ అయిపోయారు. ప్రతి ఒక్కళ్ళు చాలా మంది స్టక్ అయిపోయారు అక్కడ. అక్కడనే ఆగేశారు అందరూ. చూడండి ఎలా వస్తున్నారో. గుర్రాలు ఎక్కువ కనపడుతున్నాయి ఇక్కడ నాకైతే. మనుషుల కంటే గుర్రాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ చూసుకున్నా గుర్రాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఏరియాలో ఈ
మన కేదార్నాథ్ ఇక్కడ యాత్రకు వచ్చేటోళ్ళు ప్రతి ఒక్కరు గుర్రాల మీద వస్తున్నారు. ప్రతి ఒక్కరు అందరు గుర్రాల మీద లేదా ఏదో బాస్కెట్ మీద ఆ డోలాల పైన వస్తుర్రు. సరే ఏమంటాం, ఇంకా మనం ఏమన్నా ఎవరిస్తాం వాళ్ళది. మొత్తానికైతే జామ్ అయిందండి. ఎలా నుంచి ఉన్నారో చూడండి. మరి ముందర ఇప్పుడైతే కదులుతున్నారు, నెమ్మదిగా అయితే కదులుతున్నారు వాళ్ళు. అంతా జామ్ అయింది. మరి ముందర ఏమైనా అయిందా, ఏమైనా రాళ్ళు పడ్డా కొండ మించి అనేది తెలియట్లేదు. మరి ఎందుకు జామ్ అయిందో అర్థం కావట్లేదు. పైకి పోయి చూద్దాం. నాకైతే రెక్కలుంటే మాత్రం అలా 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 మేఘాలలో తిరుగుద్దునండి. హాయిగా పక్షులకు ఎగిరి మొత్తం చూసొద్దును. हिमाचल से आप पैदल आए? नहीं, थोड़े पे आए थे, वापसी पे आते थे। अच्छा, कहाँ से पैदल आ रहे? सूर्य मंदिर से। अच्छा अच्छा, मंदिर से. अच्छा अच्छा, హిమాచల్ ప్రదేశ్. అచ్చా అచ్చా. చాలా దారుణంగా ఉందండి. రాళ్ళు చూస్తే దాదాపు ఎంతెంత పెద్ద రాళ్ళు ఉన్నాయో నేను మీకు ఇప్పుడు మొత్తం చూపిస్తా. చూడండి ఎంత భయంకరంగా ఉందో. భక్తులారా, ఇండియా నుంచి కానీ ఎక్కడి నుంచైనా వచ్చిన వాళ్ళైతే ప్రజలందరికీ చెప్తున్నానండి, ఇలాంటి ప్రదేశాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఆచి తూచి చూసి అడిగేయాలండి. ఇలాంటి ప్రదేశాల్లో మాత్రం స్టే చేయకండి. ఏదో లొకేషన్ బాగుంది ఇక్కడ బాగుందని చెప్పేసి అలా ఆగి ఇలా ఫోటోలు దిగటాలు వీడియో తీసుకోవాలి మాత్రం చేయకండి. వీడియోలు తీసుకోవాలంటే ఇంకా వేరే ప్లేస్లోకి వెళ్ళి దిగొచ్చు, మనం చూసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఇక్కడ ఎంతెంత పెద్ద రాళ్ళు పడ్డాయో కొండ నుంచి మొత్తం ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మీరు అక్కడనే స్టక్ అయ్యారండి. చాలా వరకు అలాగే స్టక్ అయ్యారు. అసలు కదలలేకపోతున్నారు, వెళ్ళలేకపోతున్నారు పైకి అయితే. రాళ్ళు అయితే చూడండి, చూసారా రాళ్ళు పైన కొండ నుంచి ఎలా గుళ్ళు పడ్డాయో రాళ్ళు అయితే అతి బీభత్సంగా పడ్డాయండి. ఇక్కడ ఈ కడ్డీలు ఉన్నాయా, ఇక్కడ బెండ్ అయినాయి, వీటిని తగులకుండా కింద పడ్డాయండి రాళ్ళు మొత్తం. ఎలా బెండ్ అయిందో చూడండి. కడ్డీలు కూడా ఇక్కడైతే కడ్డీలు ఇరిగిపోయాయి. ఇక్కడ చూపిస్తాం, మీ కడ్డీ ఇరిగింది చూస్తున్నారా? చూడండి, కడ్డీలు కూడా ఇరిగిపోయినాయి. మొత్తం అవతల సైడ్ అయితే మొత్తం బెండ్ అయింది. రాళ్ళు చూసుకోండి ఒకసారి మీరు చూడండి. జాగ్రత్త ఫ్రెండ్స్, ఇలాంటి ప్రదేశాలు వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించండి. ఒక్కసారి ఆ కనబడే కొండను చూడండి. చక్కగా స్తంభంలా పైన చక్కగా స్తంభంలా ఉంది. చూస్తుంటేనే గుండె దడదడ కొట్టుకుంటుంది. ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అందాన్ని చూసి, అద్భుతాన్ని చూసి. కానీ ఎక్కడ కొండలు రాలి పడతానికి భయంగా ఉంది. చూశారండి, ఇరుక్కుంటే ఆకుండా ఇరుక్కుంటే వెళ్ళాల్సి వస్తుందండి. అబ్బా, ఇది మాత్రం చాలా డేంజర్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ చూడండి, ఎలా కూలిపడ్డ రాళ్ళు చూడండి. ఇక్కడ మెట్లు అయితే మొత్తం ఇరిగిపోయాయి. చాలా డేంజర్ ప్లేస్ అండి. భయ్యా చూసారా లాగెక్కించుండు. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఎంత డేంజర్ ప్లేసో చూస్తున్నారా? కూలిపోయింది, మెట్లయితే కూలిపోయింది రాళ్ళు పడి. కూలిపోయిందండి చూడండి, మెట్లులే కూలిపోయాయి. అబ్బో, చాలా 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 డేంజర్ ప్లేస్ అండి. చాలా డేంజర్ ప్లేస్, భయంకరమైన ప్లేస్. వాటర్ చూసారా? నా షూలు మొత్తం తెచ్చిపోయి ఆయన ఎంత ఘోరంగా వాటర్ వస్తున్నాయో. దా చాలా డేంజర్ ప్లేస్ అండి. కొండలతో ఈ మెట్లులే కూలిపోయాయంటే అర్థం చేసుకోండి ఒకసారి. చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఇక్కడ నడిచే మనుషులకు, గుర్రాలకు, ప్రతి ఒక్కళ్ళకి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు హైలైట్ చూపిస్తే ఇప్పుడు కూలింది. ఎదిగోండి, రాత్ర పడ్డ రాళ్ళు ఇవన్నీ చూస్తున్నారా? ఈ రాత్ర పడ్డ రాళ్ళు అన్నమాట. చూడండి ఎలా కూలిపడ్డారు. రాత్ర మొత్తం కూలిపడ్డ రాళ్ళు. అడుగు ఇగో గుర్రం. చూసారని చాలా డేంజర్ ఉంది ప్లేస్ అయితే, ఎలా కూలిపడ్డాయో. అబ్బా, మళ్ళీ జామ్ అయిందండి అక్కడ. ఇదిగో
ఈ రాళ్ళు మొత్తం గుట్టే కూలింది. చూస్తున్నారా ఎలా కూలిందో? ఇదంతా కూలి కింద పడి మొత్తం పగిలిపోయినా, అక్కడ ఎక్కే అవకాశం కూడా లేదు.